చూడండి లోయ చూడండి ఎంత ఉందో. చూసారా, ఇదిగోండి నేను మెస్లో నుంచి తీస్తున్నాను. కింద వాటర్ ఉన్నాయండి, చాలా వాటర్ ఉన్నాయి. పెద్దది రావి చెట్టు, ఇది చాలా పెద్దది. బ్రహ్మం గారు ఇక్కడే కూర్చొని కాలజ్ఞానం రాశారట, పంతులు గారు చెప్పారు. ఇదిగోండి వాటర్ కనిపిస్తున్నాయా మీకు? వాటర్ ఇదిగోండి. వాటర్ వీడియోలో సరిగా కనిపించట్లేదు. అదే దిగ్గానే ఇక అక్కడ నుండి గుహల నుంచి వస్తున్నారు కదా, అక్కడ ఉన్నాయండి వాటర్. మట్టి రంగులో ఉండటం వల్ల తెలియడం లేదు. ఓకేనా? ఆగండి, మీరు రావద్దే, వర్ష పెట్టుకొని వస్తే. మా ఫ్రెండ్ అండి కిషోర్ అని. కిషోర్ అండి మా ఫ్రెండ్, మా ఇంటి దగ్గర ఉంటాడు. అతనితో పాటు వచ్చాను అన్నమాట. చిన్న ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వచ్చాను. ఈ పక్కనే వచ్చామన్నమాట. ఇలా దిగాలండి, కింద దిగాలి, ఇలా దిగాలి. ఇక్కడ ఏదో రాసుకుంటుంది, జై వీరబ్రహ్మ, జై గోవింద మాంబ, జై ఓం హ్రీం క్లీం శివాయ బ్రాహ్మణే నమః. బేకరీకి లేట్ చేశారు, మనతో పాటు వాళ్ళు అక్కడికి వచ్చారు. వీళ్ళందరూ మనం ముందు వచ్చేసాం. బేకరీకి వెళ్ళేటప్పుడు ఏ కరెంట్ అన్నా పోతాయి. వీళ్ళేనండి, వీళ్ళతో నేను వచ్చింది. మొత్తం కలిపి 11, 12, 13 మంది ఉన్నారు. ఇదిగోండి వీళ్ళే. మీకు పైనుంచి వాటర్ కనిపించలేదు కదా, నేను మళ్ళీ చూపిస్తాను. దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ వాటర్ ఉంది. ఇదిగోండి పైన అక్కడ గేట్ దగ్గర ఒక ఆయన ఉన్నారండి, పెద్ద ఆయన. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, బ్రహ్మం గారు 12 సంవత్సరాలు తాళపత్ర గ్రంథాలు రాశారండి. ఎన్ని సంవత్సరాల కిందట జీవ సమాధి అయ్యారు అని చెప్పి అడిగితే 700 సంవత్సరాలు అని చెప్పి చెబుతున్నారు. అప్పటి నుంచి ఈ రావి చెట్టు ఉందా అని అడిగితే లేదండి, జీవ సమాధి అయ్యి 700 సంవత్సరాలు అయిందని ఆయన చెప్పారు. ఈ చెట్టు 700 సంవత్సరాల వయసు ఉందా అని అడిగితే లేదండి, ఈ చెట్టు మధ్యలో వచ్చింది అని చెప్పారు ఆయన. ఇదిగోండి నేను అక్కడి నుంచి దిగానండి, అక్కడి నుంచి ఇలా దిగాను, ఇలా దిగి ఇలా వచ్చానండి. ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇదంతా స్టోన్ అండి, రాయి. గుహ ఇదేనండి గుహ. లోపల నుంచి వస్తున్నారు వాళ్ళు.
చూడడానికి కొద్దిగా భయంకరంగానే ఉంది. బా ఎంత పెద్దదో చూడండి గుహ. ఇక్కడ నుంచి ఆ పెద్ద ఆయన ఏమంటున్నారంటే శ్రీశైలానికి దారి ఉందండి అంటున్నారు. శ్రీశైలానికే కాదు కాశీకి కూడా ఉందమ్మా ఇక్కడ నుంచి దారి, కానీ మనకు తెలియదు అంటున్నారు. వాటర్ కూడా ఉంది. అసలు ఈ కొండ ప్రాంతం పైన నీళ్ళు ఎలా ఉన్నాయి అనేది ఒక ఆలోచించాల్సిన విషయం. ఇదిగోండి గుహ, ఇది మహానందికి దారి అంటండి. ఇదిగోండి ఇటువైపు దారి అనమాట. ఈ గుహలో నుంచి మహానందికి వెళ్ళిపోవచ్చంట. ఇదిగోండి ఇటువైపు ఏమో శ్రీశైలం, ఇదేమో మహానందికి దారి. ఇదిగోండి ఈ గుహలో నుంచి స్వామివారు ఉపయోగించిన కొలను అంటండి. ఈ కొలను అంటండి. నీళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయండి. చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. లోతు ఎక్కువగా లేదు, కానీ ఇన్ని నీళ్ళు ఎక్కడి నుంచి ఉన్నాయనేది మాత్రం అర్థం కావట్లేదు. ఇది మళ్ళీ ఎక్కడో పైన కొండపై నుంచి అండి, కొండపై నుంచి ఇది. ఇదిగోండి శ్రీశైలానికి వెళ్ళే దారి అనమాట. ఈ గుహలో నుంచి వెళ్తే శ్రీశైలానికి వెళ్ళిపోతారంట. మరి ఈ గుహలో నుంచి వెళ్తే ఎటు వెళ్తారో ఇంక పేరు రాయలేదు. ఇదిగోండి కొలను ఇది. ఇక మరి రిటర్న్ వెళ్ళిపోతాం. ఈయన రఫీ గారు ఈయన మనం తీసుకొచ్చి దారి చూపిస్తున్నారు. బయటికి వెళ్ళడానికి అనమాట. ఓకే వెళ్దాం. కొద్ది ముందుకు వెళ్తే ఇటు ఇక్కడ చూడండి యాగంటికి దారండి. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు ఈ గుహలో నుంచి వెళ్తే యాగంటికి వెళ్ళిపోతారంట. చాలా బాగుంది. అసలు నమ్మడానికి నమ్మశక్యంగా లేదు, కానీ వారికి మనలాగా అబద్ధం చెప్పాల్సినంత అవసరం లేదు కాబట్టి మనం నమ్మాల్సింది. చెప్పా కదా ఇటువైపు యాగంటి వెళ్ళే దారి, అలాగే ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక అచ్చమాంబ గారు బ్రహ్మం గారిని చూసిన స్థలం అంటండి. అచ్చమాంబ గారు అనే ఆవిడ ఊళ్ళో ఒక మనిషి అండి. ఆవిడ బ్రహ్మం గారు మంత్రించి ఆవులను పైన ఆవులు అంటే ఆవులకి ఒక గిరి గీసి ఆవులు ఎటువైపు కూడా బయటికి పోకుండా బ్రహ్మం గారి కిందకు వచ్చి కాలజ్ఞానం రాసేవారు అన్నమాట. అప్పుడు ఆ ఆవులు ఎటు వెళ్లకుండా ఉండటం వల్ల ఆవిడకి కొద్దిగా అనుమానం వచ్చి ఏంటా అని కిందకు వచ్చి చూశారు. కిందకు వచ్చి చూస్తే బ్రహ్మం గారు ఇక్కడ కాలజ్ఞానం రాస్తున్నారు అన్నమాట. చూడు నువ్వు ఫస్ట్ దగ్గర వచ్చి నువ్వు లైట్ అయి నీది సేమ్ కోన అదే అదే ఫేసు అదే రాయి సేమ్. ఆ గుట్ట మీద కూడా అట్లే ఉంది సేమ్. ఆ గుట్ట మీద సేమ్ ఏ పిల్లలు భాటా దేख సేమ్ उधर दिखा रोज किधर तू आ मुटु करी भाटा से పూజ చేస్తలేడు గోలైన స్వయం గణపతి అంటే సేమ్ ఇట్లే ఉంచు. ఆడ పెట్టింది వెళ్దాం బయటికి. ఇటువైపు నుంచి శ్రీ స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం అంటండి. ఇదిగోండి ఈ గుహల నుంచి అదిగోండి స్వామివారు. కనబడుతున్నారా? క్లారిటీ లేదా? ఓకే ఇదిగోండి ఇటువైపు వేరే దారి ఉందండి.
లేదా ఓకే ఓకే అండి.